ఫ్యూచర్ సిటీలో మౌలిక వసతుల ఏర్పాటుపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ఫ్యూచర్ సిటీకి రేడియల్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి సర్వే పనులు పూర్తయ్యాయి. హైదరాబాద్తో పాటు సమీప జిల్లాల నుంచి ఫ్యూచర్ సిటీలో కనెక్టివిటీ ఉండేలా రోడ్ల నిర్మాణం జరగనుంది. ఇదే సమయంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి మెట్రో రైల్ ప్రాజెక్టును సైతం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఫ్యూచర్ సిటీ వైపు అందరి చూపు మళ్లుతోంది. రానున్న రోజుల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వాళ్లంతా ఫోర్త్ సిటీ వైపు చూడనున్నారని అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి ఇబ్రహీంపట్నం మండలం, మహేశ్వరం మండలం, కందుకూరు మండలంలోని పలు గ్రామాలను తీసుకొచ్చారు. ఇక ఫ్యూచర్ సిటీ కనెక్టివిటీ కోసం గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతానికి కొత్త కొత్త సంస్థలు రావడంతో పాటుగా భూముల ధరలు పెరుగుతున్నాయని సంతోషపడుతున్నారు. ఇప్పటికే ఇక్కడ ఎకరం 1.5 కోట్ల నుంచి 3 కోట్ల ధర పలుకుతుండగా రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణంతో ఈ ప్రాంతంలో వందలాది రియల్ వెంచర్లు ఏర్పాటవుతున్నాయి. DTCP, HMDA అనుమతులతో రియల్ ఎస్టేట్ సంస్థలు ఓపెన్ ప్లాట్ల వెంచర్లను అభివృద్ధి చేస్తున్నాయి. ప్రాజెక్టు ప్రాంతాన్ని బట్టి చదరపు గజం 18,000 రూపాయల నుంచి 45,000 రూపాయల వరకు ధరలు పలుకుతున్నాయి. ఫ్యూచర్ సిటీ పనులు వేగవంతం అయితే భూములు, ఇంటి స్థలాల ధరలు మరింతగా పెరుగుతాయని రియాలిటీ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.